నమస్తే. బోధన్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు షకీల్ పోలీసులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకి దారితీశాయి. ఆ వ్యాఖ్యల వల్ల ఆయన ఇరకాటంలో కూడా పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన దుబాయ్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్పై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే గనక చాలా ఆశ్చర్యానికి గురవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా తన కుమారుడిని చంపేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు, లేనిపోని కేసుల్లో ఇరికించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నా కుమారుడికి ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత. అంటే ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. షకీల్ కుమారుడు రాహిల్ 2023 డిసెంబర్లో ప్రజాభవన్ దగ్గర జరిగినటువంటి ఒక ప్రమాదానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు. ఆ సమయంలో మితిమీరిన వేగం, మద్యం సేవించి ఆ ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి బారికేడ్లను యాక్సిడెంట్ చేశాడు. ఇలాంటి సందర్భంలో ఆయన్ను ఆ కేసులో తప్పించడం, అలాగే ఈ రాహిల్ దుబాయ్ పారిపోవడానికి సహకరించినటువంటి ఇద్దరు సీఐలపై వేటు పడింది. బోధన్ సీఐ ప్రేమ్ కుమార్, పంజాగుట్ట సీఐ దుర్గారావు. ఇలాంటి సందర్భంలో రాహిల్ దుబాయ్ పారిపోవడం, తాజాగా వచ్చాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. 2023లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. అయితే 2022లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ప్రమాదం జరిగింది. అక్కడ సిగ్నల్స్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారిని ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడం కూడా జరిగింది. ఈ కేసులో కూడా రాహిల్ను తప్పించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. అయితే ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేశారు. ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో రాహిలే A1, కానీ పోలీసులు మాత్రం ప్రమాదం చేసింది వేరే వ్యక్తిగా అక్కడ పెట్టారు. దానికి సంబంధించి విచారణలో తేలింది. ఇలాంటి సందర్భంలో ఆ 2023లో జరిగినటువంటి కేసు తాలూకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు జైలు నుంచి రాహిల్. ఇప్పుడు 2022లో జరిగిన కేసుకు సంబంధించి అరెస్టు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇటువంటి క్రమంలో రాహిల్ తండ్రి, ఒక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత షకీల్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ప్రధానంగా వెస్ట్ జోన్ డీసీపీని టార్గెట్గా చేసుకొని మాట్లాడారు. ఇప్పుడు దీనిపై హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం క్షమించేది లేదు, చట్ట పరిధిలో మేము విచారణ చేస్తున్నాం, అక్కడ మాకు అందినటువంటి ఆధారాలు, సేకరించినటువంటి సమాచారాన్ని బట్టే కేసు నమోదు చేయడం జరిగింది తప్ప మీ అబ్బాయిని కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడితే మాకేమొస్తుంది అని. ఇలాంటి సందర్భంలో పోలీసు వ్యవస్థపై ఆయన చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని షకీల్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి వ్యవహారం. అనవసరమైనటువంటి అంశంలోకి తలదూర్చి ఏదేదో మాట్లాడి కుట్రలో భాగంగా మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు పోలీసులు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి అనే దాని మీద పోలీసులు యావత్తు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొడుకు తప్పు చేస్తే చెప్పాల్సింది పోయి అతన్ని వెనకేసుకొచ్చి ఈ రకంగా మాట్లాడటం ఏంటి? దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిపి శ్రీనివాసరెడ్డి. ఇలాంటి సందర్భంలో ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు, దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ నుంచి ఒక వీడియో మెసేజ్ని రిలీజ్ చేశారు. ఇటువంటి క్రమంలో ఈ యొక్క 2022లో జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి రాహిల్ను మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారు. 2023లో జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగల, కానీ 2022లో జరిగినటువంటి ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం ఇప్పుడు అది పెద్ద కేసుగా మారబోతుంది. ఇలాంటి సందర్భంలో ఆ కేసు నుంచి తప్పించుకోవడానికే షకీల్ ఈ వ్యాఖ్యలు చేశారు అనేది రాజకీయ వర్గాల్లో, పోలీసు వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది.